వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు ప్రజల ఉద్యమంగా ప్రారంభం జరుగుతున్నందుగా వచ్చిన నాయకులందరికీ మన మాజీ ముఖ్యమంత్రి గారికి అదే మన భీమనాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైద్యం విద్య అనేది ఒక మనిషికి రెండు చేతులు లాంటి, ఈ రెండిట్లో ఏది కూడా ఇబ్బంది పడ్డా మనిషి అయితే ఎలా ఇబ్బంది పడతారో అలాంటిది ఈ రెండిట్లో ఏది ఇబ్బంది పడ్డా కూడా పేద ప్రజలకి దూరం అయినట్టే. ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలే కాకుండా ఓసీల్లో కూడా వీళ్ళ పేద వర్గాలకు కూడా వైద్యం అనేది అందాలి అంటే మనకి వైద్యం ఎక్కువ కాలేజీలు ఉంటేనే మన వాళ్ళకి అందరికీ న్యాయం జరిగిద్ది. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో పార్టీలకు అతీతంగా గ్రామాల్లో కూడా అందరూ కూడా సహకరించాలని, ఈరోజు ఇది పేద ప్రజలకి ఉన్నంత వర్గానికి ఉద్యమం లాగుంది తప్ప ఇది వేరే విధంగా అందరూ కూడా చూడకుండా గ్రామాల్లో అందరూ కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు ప్రజలు కూడా దీన్ని గమనించి ఇది ఒక వైద్యాన్ని అందరూ కూడా కావాల్సింది ఏంటంటే పేద ప్రజలకి గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటేనే పేదవాడికి న్యాయం జరిగింది. కాబట్టి ఈ కాలేజీలు కట్టేటప్పుడు ఏ కులంలోనైనా పేదవాడికి సీట్ వస్తే ఆ సీట్ల ద్వారా చదువుకొని పేద ప్రజలకు వైద్యం చేయాలంటే మనం ప్రభుత్వం జనాలందరితో వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో వాళ్ళు ఇచ్చిన పన్నులతో కాలేజీలో చదువుకొని ఇవాళ మనం వైద్యం చేస్తున్నామని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేస్తారు. కానీ ప్రైవేట్ వాళ్ళు ఈరోజు ప్రైవేట్ దూరంగా కానీ ఆ కాలేజీలకు వెళ్తే పేద ప్రజలకు పూర్తిగా వైద్యం దూరం అయ్యే పరిస్థితి. కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా గట్టిగా ప్రయత్నాలు చేసి ఈ కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ కూడా కృషి చేసి మన నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కన్నా ఇంకొక 10,000 సంతకాలు ఎక్కువ చేపించేదానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.